తెలంగాణ రాష్ట్ర మహిళా సంక్షేమం కొరకు రాష్ట్ర బీసీ సాధికారత సంఘం పక్షాన తమ వంతు కృషి చేస్తామని, మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, మహిళా జనాభా ప్రాతిపదికపై మహిళా సంక్షేమం కొరకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిధులను కేటాయించాలని బీసీ సాధికారత సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కొండదేవయ్య అన్నారు. వేములవాడ బీసీ సాధికారత సంఘ కార్యాలయంలో కొండదేవయ్య మాట్లాడుతూ, ప్రస్తుతం రీసోర్స్ పర్సన్ గా పనిచేస్తున్న మహిళల ద్వారా వారి సహకారంతో రాష్ట్రంలోని మహిళలను చైతన్యపరుస్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేపట్టనున్న సంక్షేమ పథకాలను వినియోగించుకునేలాగా అవగాహన కల్పించుటకు రాష్ట్ర బీసీ సాధికారత సంఘం పక్షాన గ్రామ, మండల, జిల్లా స్థాయిలో అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మహిళా సంక్షేమం కొరకు ఎన్నో పథకాలను ఏర్పాటు చేస్తున్నప్పటికీ వాటి ప్రచారం, వాటిపైన సరైన అవగాహన లేకుండడం వలన మహిళల కొరకు చేపట్టిన సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో వినియోగం జరగడం లేదని, అందుకుగాను బీసీ సాధికారత సంఘం పక్షాన అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర బీసీ సాధికారత సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బుసాపూర్ శంకర్ అన్నారు. మహిళల సంక్షేమం కొరకు రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్న నిధులు ఏమాత్రం సరిపోవడం లేదని, మహిళా జనాభా ప్రాతిపదికపై ఎక్కువ నిధులు కేటాయించాలని ప్రభుత్వాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సాధికారత సంఘం అధ్యక్షులు పోలాసన్ నరేందర్ కోరారి. సమావేశంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ సాధికారత సంఘం అధికార ప్రతినిధి మైలారం రాము తదితరులు పాల్గొన్నారు. ఈ ఆర్పి మహిళా సాధికారత సొసైటీ అనేది ఒకటి రిజిస్టర్ చేసి ఆ సొసైటీ ద్వారా, మహిళా సాధికారత సొసైటీ ద్వారా అన్ని కులాలు, అంటే ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అన్ని కులాలు కూడా అలా ఆర్పీలు ఎవరున్నారో మీరు ప్రతి కాన్స్టిట్యున్సీలో, ప్రతి జిల్లాలో మీరే బాధ్యత తీసుకొని ఈ కొన్ని స్కీమ్స్ ఇవన్నీ కూడా మనము ఏర్పాటు చేసుకోవచ్చు. దానిలో ఫస్ట్ ఒకటి టైలరింగ్ది కూడా యూనిట్స్ పెట్టుకోవచ్చు, జూట్ బ్యాగ్స్ పెట్టుకోవచ్చు, బ్యూటిషియన్స్ పెట్టుకోవచ్చు, పచ్చళ్ళు తయారు పెట్టుకోవచ్చు, కుట్టు అల్లికలు, మరి మగ్గం వర్క్, బ్లౌజ్, జాకెట్స్ది, ఎంబ్రాయిడరీ వర్క్స్, మరి ఇంకా ఆర్పి మహిళా సాధికారత సొసైటీ ద్వారా నిత్యావసర వస్తువులు మీ దగ్గర ఉన్న ఏదైతే మీ కమిటీలో ఉన్న సభ్యుల ద్వారా వాళ్ళకు ఉపాధి చూపిస్తూ ఆ తయారైన వస్తువులను కూడా మీరు ఈ మన మహిళా సాధికారత సొసైటీ సూపర్ మార్కెట్లు కూడా పెట్టుకోవచ్చు. ప్రతి జిల్లాలో, నియోజకవర్గంలో కూడా ఈ సూపర్ మార్కెట్లు అవన్నీ పెట్టుకొని మీరు ఆర్పీలు మహిళలందరూ మీరు కూడా కొంత ఈరోజు ఆర్థికంగా కూడా మీరు అభివృద్ధి చెందే విధంగా ఉంటుంది. మీ ద్వారా 20 లక్షల కుటుంబాలకు కూడా అభివృద్ధి చెందే విధంగా ఈరోజు మేము ఈ బీసీ సాధికారత సంఘము మేము అందరినీ కూడా ఒక యూనిట్ తీసుకొచ్చి అందరితో మాట్లాడి ఆ జిల్లా, మండలము, గ్రామంలో అందరినీ కూడా ఈ 20 లక్షల కుటుంబాలకు ఈ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇవన్నీ ఇప్పించడం జరుగుతుంది. కొద్దిగా ఆర్థికంగా ఉన్నవారు కూడా సపరేట్ కూడా మీ సొసైటీలకు కూడా ప్రతి నియోజకవర్గంలో కానీ జిల్లాలో కూడా ఫండ్స్ కూడా డొనేషన్లు ఇప్పించేసి మీకు ఒక ఆర్థికంగా ముందుకెళ్ళేందుకు కోసం మేము ప్రయత్నం చేస్తున్నామని తెలియజేస్తున్నాము. ఈరోజు ఆర్పి మహిళా స్టేట్ ప్రెసిడెంట్ కరీంనగర్ జిల్లాలో ఉన్నారు మన సునీత గారు, వారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇక వారితో కూడా కూర్చొని మాట్లాడి వివరంగా ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, ఎట్లా ఇంప్లిమెంట్ చేద్దామని ఫస్ట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాను ఇంప్లిమెంట్ చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నామని, ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఏదైతే స్కీమ్స్ వస్తున్నాయో వాటన్నిటిపైన అవగాహన పెట్టి, అవగాహన అనేది వారికి ఇప్పించి, మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమేమి స్కీమ్స్ ఇస్తున్నది, ఏం ఇంప్లిమెంట్ చేస్తున్నాయి, దేంట్లో సబ్సిడీ ఇస్తున్నది, మరి దేనివల్ల ఏమేమి లాభాలు జరుగుతాయి మహిళలకు అనే దాని మీద ఈ యొక్క బీసీ సాధికారిత సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మరి 6,000 మంది ఆర్పీలు ఉంటే వారి చేతుల 20 లక్షల మహిళా మనులు ఉన్నారు. వారందరికీ కూడా ఉపాధి అందాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉన్నది. మరి దీనికి కూడా కేంద్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో 2 లక్షల కోట్లు నిధులు కేటాయించింది. ఆ ఫండ్స్ మరి అక్కడే ఉన్నాయి. దీని మీద ఒక అవగాహన పెట్టి మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి అనేది గ్రౌండ్ లెవెల్ దాకా తీసుకెళ్ళి వారికి ఉపాధి అందించాలనే ఉద్దేశంతో మరి మా బీసీ సాధికారిత సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కొండ దేవన్న గారు కానీ, మా వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేందర్ అన్న కానీ, మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు
పలాస నరేందర్ అన్న వీరి ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తాము. మా వంతు ప్రయత్నంగా బీసీ సాధికారిత సంఘం తరఫున మా వంతు ప్రయత్నంగా కూడా మహిళల లోపల అవేర్నెస్ తేవాలనే ఒక ఆలోచన, మంచి ఆలోచన తీసుకొచ్చిన దేవన్న గారికి, రాజేందర్ అన్న గారికి, నరేందర్ అన్న గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ దీన్ని మంచి ఇంప్లిమెంట్ చేయాలని మహిళా సోదరి మనులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించుకోవాలా. మీకు కూడా దీనిపైన అవగాహన కూడా కల్పిస్తాము. ఇంత ఉన్నా ఇంకా కొద్దిగా అవగాహన కల్పించాలనే ఆలోచనతోటి ముందుకు వస్తా ఉన్నాము. జై బీసీ, జై జై బీసీ.